హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్ఎస్జే వాల్గో వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇండియన్ బైక్ న్యూ ట్రెండింగ్ గేమ్ గురించి అయితే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐకాన్లో బెల్ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐకాన్లో బెల్ సింబల్ అయితే మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి న్యూ అప్డేట్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే గేమ్లోకి వెళ్ళిపోతాం. హే మామ, ఈ రోజైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మామూలుగా నేను అయితే న్యూ గ్యాజెట్ ట్రక్ అయితే తీసుకున్నా. నేనైతే చాలా రోజుల నుంచి అయితే తోలాలనుకుంటున్నా. ఈరోజు నా కళ నెరవేరింది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చట్లేదా ఏమిటి? లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఎందుకని? మామూలు మీ గురించి అయితే నేను కష్టపడి వీడియో అయితే తయారు చేస్తున్నా. నేనైతే చాలా కష్టపడి వీడియో అయితే తయారు చేస్తున్నా మామూలు. మీరైతే లైక్ మాత్రం చేయట్లేదు. నా వీడియోని మీకు నచ్చట్లేదా ఏమిటి? సరే మామూలు, నేనైతే కారు మీద అయితే ఇవాళ ట్రక్లో జాలీగా ఇదేంటబ్బా, ఎవడో కనిపిస్తలేదు. ఇదేంటి అడవిలాగా ఉంది. అబ్బా, ఎన్నాళ్ళకి వచ్చింది మేకోట్ వచ్చింది బాబు. మేకోట్ అయితే ఇప్పుడు ఉంటుందమ్మా సాయంత్రంగా. మన తోలకొంచే మామూలుగా ఉండదు. ఇప్పుడు హైవే ఎక్కామంటే ఇంకా మామూలుగా ఉంటుంది. 102 ఏందబ్బా, ఏదైనా గ్యాజెట్ తీసుకుందామంటే ఏంటబ్బా, నేనైతే ఎండలో పరిగెట్లా పోతున్నా. ఈ పోలీస్ కస్టడీలో ఒక బాంబు వేసి పడదబ్బితే పోతారు ఇలా గన్మ్యాన్లో. వేసాను ఇడుగు బాంబు, 2 బాంబులు. ఇడుగు 2 వేసేద్దాం. నిద్రపోతున్నాడు ఏంటి? రే, అలాగ ఉంటారా నువ్వు? ఒక 10 నిమిషాల్లో ఎదురండి పేల్చి పడదబ్బుదా. లోపల వీళ్ళు ఎవరో ఉన్నారు, కూర్చున్నారా? వీళ్ళ మీద కూడా ఒకటి వేసేద్దాం. చూడకరా, అటే చూడరా నువ్వు. ఇక బాంబు వేస్తున్నా. మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి, మనతో పెట్టుకోవద్దు. ఈడెవడరా నాయన, గుండు బాస్ గీడు. ఈడెవడ ఒబ్బడిగా టైగర్ని ఒబ్బడిగా కూర్చున్నాడు బిడ్డ. అది అలాగే ఉంటుంది మనతో. బాంబులన్నీ మొత్తం ఇంటి చుట్టూ అయితే వేసేసా. ఒక 10 నిమిషాల్లో అయితే బ్లాస్ట్ చేసేస్తా. అలాగే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మొత్తం అయితే కంప్లీట్ చేసే వరకు. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్ళిపోతున్నా. ఈసారి చెప్తాను. ఈడవిడీడు ఇలా చూస్తే ఈడు కూడా వేసి పడేసాను. ఎటు మీద పైకి కింద చూస్తున్నాడు. అరే మీరు అలాగ ఉండండి రా, మీ మీద కూడా వేసేస్తాను. హే మామ, వేసేస్తా వీళ్ళ మీద కూడా. ఈసారి బ్లాస్ట్ చేసేయమంటావా? హే ఫ్రెండ్స్, మీరు చెప్పండి. వేసాను. ఇప్పుడు నేనైతే బయటికి పారిపోతాక రెడీగా ఉన్నాను. ఏంది అబ్బాయిలు ఎవరు మన వెనకాల ఎవరు రావట్లేదు కదా, మన మీద రావట్లేదు కదా. నేనైతే పారిపోతున్నా బయటికి. ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేస్తాను చూడండి మామూలు. ఇన్నాళ్ళ నుంచి నా కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇప్పుడు గ్యాజెట్ తీసుకున్నా చూడండి. రిమోట్ కంట్రోల్తో బ్లాస్ట్ చేసేస్తున్నాను. ఇంకా పోలీస్ స్టేషన్ అయితే మనం హ్యాపీగా ఈసారి ఎంజాయ్ చేయొచ్చు కారు మీద. వెళ్ళిపోతున్నా. మామూలు స్పీడ్ లేదురా నాయన. ఇదేం ట్రక్ రా బాబు. ఓ పక్క తిప్పితే ఓ పక్క వెళ్తుంది. కంట్రోల్ అయితే అవ్వట్లేదురా నాయన. కొట్టేసాను రా గోడ. అయ్యా, మొత్తం కారు అంతా పోయిందిరా బాబు. బంగారు లాంటి కారు పోయిందిరా బాబా. మామ, మీకేమైనా తెలిస్తే చెప్పండి. నా కారు అయితే మొత్తం పోతుంది. నాకు ఇటు పక్క వెళ్ళాలో ఏమీ అర్థం కావట్లే. ఇప్పుడు వెనకాల పోలీసులు వచ్చేస్తారో ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు.
అవుతలేదు. అమ్మా ఏదో ఒకటి చేస్తా, ఏదో అవుద్ది అలా. అమ్మా ఏదోలా బ్యాక్ చేసిండ్రా నాయన, వచ్చిన దాన్ని వల్ల వెనక్కి వెళ్ళవలసి వస్తుందిరా బాబా. ఏదో అవుద్ది. మా అమ్మ మా గైడ్కి కూడా అడ్డంగా పెట్టేసేది, రెడ్ వాళ్ళు అయ్యేది రే పట్టుకుంటారా పక్కరాగా నాయన. మన కారు అసమస ట్రక్ కాదురా బాబా, మామూలుగా ఉండదురా అయ్యా. అమ్మ కొన్ని మంచిలు దాకా వస్తాను నాయన. ఏంటన్నా మా అమ్మకైతే ఫోన్ చేస్తా, ఏదో ఏం చెప్తాడో చూద్దాం. ఏంటబ్బా ఏమీ ఎవరికి చేయాలో అర్థం అవ్వట్లేదు. మన కారు దగ్గరికి వెళ్ళినా మన కార్ని, ఎందుకంటే ఇప్పుడు అనుమానం రాకూడదు కదా, అందుకని మన కార్ని అయితే మార్చేస్తున్నా. ఎందుకంటే పోలీస్ స్టేషన్ బ్లాక్ చేశాను కదా, బ్లాక్ చేశాను కాబట్టి మనల్ని పట్టేసుకుంటారు పోలీసులు. అందుకే మనం అర్జెంటుగా మన కార్ అయితే కలర్ మార్చేయాలి. కలర్ అయితే మార్చేస్తున్నా, మల్టీ కలర్. చూడండి మామూలు మీకేమైనా తెలుస్తుందో లేదో కామెంట్లో చెప్పండి. ఏ సుభాష్ మామ ఎక్కడున్నా? ఏ సుభాష్ మామ ఆపరా, బ్లూ కార్లో వెళ్ళిపోతున్నాడు. ఏ ఆగు మామ ఆగు.